శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం సిరి సంపదలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించమని వరాలు ఇచ్చే వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రతానికి ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క ఆచారం ఉంటుంది. కొందరు కలశం నిలుపుతారు, మరికొందరు నిలపరు. కొందరు స్తోమతకు తగ్గట్టు ముత్తైదువులను పిలుచుకుని వాయనమిస్తారు. కొందరు ఒక్కరికే ఇచ్చుకోగలరు. వస్తు రూపాన ఏది ఎలా ఉన్నా నిండు మనసుతో అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే సకల సంపదలను ప్రసాదించే దేవి వరలక్ష్మీదేవి. కాబట్టి నేను మా ఇంట్లో చేసుకునే పూజా విధానం, పూజకి సంబంధించిన అన్ని వివరాలను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశాను. చివరి వరకు వినండి. వరలక్ష్మి వ్రతం పూజకి కావలసిన పూలు సామాన్లు: కలువ పూలు 2, కనకాంబరం 2 మూరలు, మల్లెపూలు 2 మూరలు, కలశానికో పూలదండ, లక్ష్మీదేవి ఫోటో, అమ్మవారికి మాల, తమలపాకులు 2 డజన్లు, వక్కలు. ఇంట్లో చిల్లర, నోట్స్, గోల్డ్ కాయిన్లు ఉంటే గోల్డ్ కాయిన్స్, రూపు, అగ్గిపెట్టె. అమ్మవారి నైవేద్యానికి పూర్ణం, దద్దోజనం, బెల్లం ముక్క, శనగలు, పచ్చి చలిమిడి, పెసరపప్పు, గారెలు, చక్కెర పొంగలి, పులిహార, సరి సంఖ్యలో పళ్ళు, డ్రై ఫ్రూట్స్. వరలక్ష్మి వ్రతానికి 2 రోజుల ముందుగానే కలశాన్ని, పూజ సామాన్ని, అమ్మవారికి వేసే నగల్ని శుభ్రపరచుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ముందు రోజు రాత్రి శనగలు నానబెట్టుకోవాలి. దూదితో గౌరీదేవికి వస్త్రం తయారు చేసుకుని ఉంచుకోవాలి. 9 పోగులు, 9 ముడులు. ఆ 9 ముడుల దగ్గర కుంకుమ రాసి 3 తోరాలు తయారు చేసుకోవాలి. ఒకటి అమ్మవారికి, అది మన పిల్లలకి కట్టచ్చు, మనం ఒకటి కట్టుకోవాలి. మనం తాంబూలం ఇచ్చే ముత్తైదుకి ఒకటి కట్టాలి. రూపు కట్టుకునే వాళ్ళు రూపుకి కూడా దారాన్ని సిద్ధం చేసుకోవాలి. కలశం కొబ్బరికాయకి పెట్టే బ్లౌజ్ పీస్ ని ఫోల్డ్ చేసుకుని ఉంచుకోవాలి. అమ్మవారికి బొట్టు అంటే కొబ్బరికాయకి బొట్టు పెట్టడానికి పేపర్ కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. మీరు వాల్ కి ఎలా డెకరేషన్ చేసుకోవాలి అంటే పూలతో చేస్తారా లేకుంటే బ్లౌజ్ కట్ తో చేస్తారా, వాటిని కూడా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. వ్రతానికి ముందు రోజు రాత్రే ఇల్లంతా శుభ్రపరచుకొని స్నానం చేసి గారెలకి బూరెలకి కావలసిన మినపప్పును నానబెట్టుకోవాలి. బూరెలకు కావలసిన బియ్యం నానబెట్టుకోవాలి. అలాగే చక్కెర పొంగలికి కావలసిన పెసరపప్పుని వేయించి ఉంచుకోవాలి. వ్రతం రోజు ఉదయాన్నే స్నానం చేశాక బూరెల కోసం శనగపప్పును నానబెట్టుకోవాలి. వడపప్పు కోసం పెసరపప్పును నానబెట్టుకోవాలి. దద్దోజనం కోసం పాలని కాగబెట్టి బియ్యాన్ని నానబెట్టుకోవాలి. పులిహార కోసం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నిమ్మకాయ పులిహార చేసేటట్టయితే నిమ్మరసం పిండి, ఉప్పు కలుపుకుని ఉంచుకోవాలి. గారెల పిండిని మిక్సీ పట్టుకోవాలి. పూర్ణం పిండిని మిక్సీ పట్టుకోవాలి. శనగపప్పుని ఉడకబెట్టాలి. పులిహార అన్నాన్ని వండుకోవాలి. ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో సిద్ధం చేసుకుంటే నానేవి నానుతూ, ఉడికేవి ఉడుకుతూ, చల్లారేవి చల్లారుతూ ఉండగా ఇంకో పక్క పూజకి కావలసిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండొచ్చు. గడపకి పసుపు కుంకుమ రాసి ముగ్గు వేసుకోవాలి. పూజ చేసే ప్లేస్ ని గంగాజలంతో గాని మంచినీళ్ళతో గాని శుభ్రపరచుకోవాలి. పూజా మందిరంలో వరలక్ష్మీదేవి ఫోటోని పెట్టుకోవాలి. అమ్మవారికి వస్త్రం, నగలు, కుంకుమ, పూలతో అలంకరించుకోవాలి. అక్షింతలు, చందనం, కుంకుమ, బొట్టు పెట్టి అలంకరించాలి. కలశాన్ని నిలపడానికి ముందుగా ముగ్గు వేసి ముగ్గు మీద పీట పెట్టుకోవాలి. పీట మీద జాకెట్ ముక్క పెట్టి 3 గుప్పెళ్ల బియ్యం పోసుకోవాలి. ఆ బియ్యం పైన తమలపాకుల్ని సర్కిల్ గా డెకరేషన్ చేసుకోవాలి. కలశానికి తమలపాకుతో పసుపు కొమ్ముతో కలిపి కంకణం కట్టి స్వస్తిక్ గుర్తు వేసి కలశానికి ఉన్న అష్టలక్ష్ములకి బొట్లు పెట్టి పూలు, రూపు, దారంతో కట్టిన రూపు కట్టి బంగారాన్ని డెకరేట్ చేసి మర్రి, రావి, జువ్వి, మేడి, మామిడి ఆకులు కలశంలో వేసుకోవాలి. కలశంలోనే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, కొన్ని నీళ్లు, 1 రూపాయి కాయిన్ వేయాలి. కొబ్బరికాయకి ముందుగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకుని ఉంచుకున్న జాకెట్ ముక్కని, బొట్టుని అలంకరించాలి. కొబ్బరికాయకి కలశం చెంబుకి మధ్యలో మామిడాకులతో డెకరేషన్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసిన బ్లౌజ్ పీస్ కి గాజులు కూడా వేయాలి. పసుపు గణపతిని, పసుపు గౌరమ్మని సిద్ధం చేసుకోవాలి. మనస్ఫూర్తిగా పూజ చేసుకుని అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. వ్రత కథని స్పష్టంగా చదవాలి. కుటుంబ సభ్యులంతా శ్రద్ధతో వినాలి. భక్తితో నైవేద్యాన్ని, పళ్లను సమర్పించి ప్రదక్షిణాలు చేసి కథ అక్షంతలు వేసుకోవాలి. ముత్తైదుకి వాయనం ఇచ్చేటప్పుడు బ్లౌజ్ పీసు, శనగలు, తాంబూలం, తమలపాకు కాడ మన వైపు ఉండేలా చూసుకోవాలి. ముత్తైదుకు బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి పసుపు, కుంకుమ, పూలు, 9 పూర్ణాలు, 5 ఆకులు, 2 వక్కలు ఇచ్చి వీలైతే భోజనం పెట్టాలి. మనం ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకున్న వాళ్ళు పుచ్చుకుంటినమ్మ వాయనం అని ఇలాగ 3 సార్లు అనాలి. పుచ్చుకున్నది ఎవరు అంటే పుచ్చుకున్న వాళ్ళు వరలక్ష్మీదేవిని అని చెప్తూ అక్షింతలు వేయాలి. సూర్యాస్తమయం అయ్యే లోపలే రూపు కట్టి ముత్తైదుకి వాయనం ఇవ్వాలి. దీపం రోజంతా కొండెక్కకుండా చూసుకుని సాయంత్రం పూట ఏదైనా పండు నైవేద్యంగా పెట్టి తర్వాత రోజు కూడా పొద్దున పూట పూజ చేసుకుని నైవేద్యం పెట్టి దీపం కొండెక్కాక అమ్మవారిని కదిలించి ఆ కలశంలో ఉన్న నీళ్ళని ఇల్లంతా చల్లుకోవాలి. మిగిలిన వాటిని పూల మొక్కల్లో పోసుకోవచ్చు. కలశం కొబ్బరికాయని ఇంటి ముందు కట్టుకోవచ్చు. ముత్తైదువుకి ఇచ్చే తాంబూలాన్ని సుమంగళి తాంబూలం అంటారు. మన స్తోమతకు తగ్గట్టు పసుపు రంగులో ఉండే చీర గాని, జాకెట్ ముక్క గాని ఇవ్వచ్చు. స్వీట్ బాక్స్ ఇవ్వచ్చు, లేకుంటే బెల్లం ముక్క ఇవ్వచ్చు. పసుపు కొమ్ముని, కుంకుమని ఇవ్వాలి. 3 ఆకులు
తొడాలు మన వైపు ఉండేలాగా చూసుకుని ఇవ్వాలి. 2 వక్కలు, జాజికాయ, పూలు, గాజులు, రూపాయి కాయిన్, దువ్వెన, అద్దము, కాటుక, స్టిక్కర్ ప్యాకెట్, సెంటు, రోజ్ వాటరు, కుడకలు, బియ్యం. అలాగే మన సంతోషానికి స్తోమతకి తగ్గట్టు ఇంకేదైనా చిన్న వస్తువు ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.